ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రిటర్న్ ఆఫ్ డ్రాగన్ వీడియో అయితే చేయబోతున్నాం. ఇంటర్వెల్ సీన్ ఉంటది కదా! అది చాలామంది చేయమన్నారు. కానీ మీకు ఐడియా ఉందో లేదో నేను రీల్ చేషినా అండ్ దాంతో పాటు మనం షార్ట్ వీడియో కూడా చేషినాం. కానీ చాలామంది అందులో ట్యుటోరియల్ చేయమన్నారు. ఈరోజు సింపుల్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. పెద్ద కష్టం లేకుండా ఓన్లీ అలర్ట్ మోషన్ ఇంకోటి పిక్సార్ట్ ఉంటే సరిపోతది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం చేయాల్సిన వర్క్ ఏందంటే కింద ప్లస్ సెకండ్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే 9:16లో అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఆ రేషియో తీసుకున్న ఇక్కడ మీరు 4K కావాలా 1080p కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చెప్తానంటే ఓకే. ఇప్పుడైతే మనం స్టార్టింగ్‌లో ఆ మ్యూజిక్ అయితే మనకు కావాలి. ఆ మ్యూజిక్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దొరుకుతుంది. డిస్క్రిప్షన్‌లో ఉంది ఇక్కడ చూడండి. అది నేను యాడ్ చేసుకున్నా. ఫస్ట్ నేనేం చెప్తానంటే అది మనకు ఫస్ట్ విందాం మనం. అది మనకు ఏదైతే టైటిల్ కార్డ్ వస్తదో అది నేను ఒకసారి వింటాను. ఇక్కడ. ఇక్కడ. ఇక్కడైతే ఒక బీట్ మార్క్ పెడుతున్నా నేను. 5 సెకండ్ 13 మిల్లీ సెకండ్ మీ దగ్గర ఉంటే కూడా నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకైతే ఒక ఇంగ్లీష్ టోన్ వస్తది కదా! అక్కడైతే మనం బీట్ మార్క్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ పోర్షన్ అనేది మనం వీడియో క్లిప్ అయితే యాడ్ చేద్దాం. ఒకవేళ ఫోటో ఫ్యాన్స్ ఉంటే ఫోటో క్లిప్ అయినా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇది నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో. ఇది నేను పెడుతున్నాను. ఇది నేనైతే రొటేషన్ చేస్తున్నా 90 డిగ్రీస్. మీ వీడియో కరెక్ట్‌గా ఉంటే మీరు కరెక్ట్‌గా పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇది నేను ఏం చెప్తానంటే ఈ ఈ ఎక్కడైతే మనకు అంటే మనం స్టార్టింగ్‌లో మనకు ఏదైతే కాలేజ్ ముందు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనకు ఆ పోర్షన్ మాత్రం మనకు హైలైట్ కావాలి. ఓకే. ఎక్కడైతే మనకు టైటిల్ రావాలో అక్కడ మాత్రమే. ఇక్కడ చూడండి ఇది ఇక్కడే నేను ఎడిట్ చేద్దామని అనుకుంటున్నా. ఎక్స్‌ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. స్టార్టింగ్‌లో ఇలాగైతే వాకింగ్ వస్తది. దాని తర్వాత కరెక్ట్‌గా ఈ పార్ట్ మాత్రమే తీసుకోండి. పార్ట్ అంటే ఆ పోర్షన్ ఏదైతే ఉందో మనం రిటర్న్ అంటే బ్యాక్ బిల్డింగ్ చూస్తున్నట్టు ఆ పోర్షన్. ఓకేనా? ఇప్పుడు ఇదే పోర్షన్‌ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎలా అంటే పైన షేర్ ఐకాన్‌లోకెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ పీఎన్‌జీ. ఓకే. దాని తర్వాత దీన్నైతే సేవ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే మనం సేవ్ చేసుకున్నాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ ఫోటో ఏదైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మ్యూజిక్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే యాడ్ చేద్దాం మనం. ఓకే. దీంట్లో సౌండ్ ఉంటది. మ్యూట్‌లో పెట్టేసిన. ఓకే. ఇది యాడ్ చేసేసినాం. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. పిక్సార్ట్ ఉందా లేదా అనేది ఒకవేళ లేదని అనుకుంటే పిక్సార్ట్ అయితే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడ నుంచి ట్రై చేసుకోండి. ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. సారీ. ఇప్పుడు మనం బ్యాక్ వస్తాం ఒకటేసారి మొత్తం. ఓకే. ఇప్పుడు తీసుకున్న ఫోటో ఇది. ఓకే. ఫోటో అయితే యాడ్ చేసిన. ఓకే. లేకపోతే నేను స్టార్టింగ్ నుంచే చెప్తాను. ఇక్కడ చూడండి ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా! మీరు పిక్సార్ట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తది. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయకండి. ఎక్కువ కష్టం ఏమి ఉండదు ఇక్కడ. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటది. స్క్రోల్ కూడా ఏం చేయొద్దు. ఎఫెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఫిల్టర్స్ ఉంటది. ఓకేనా? ఈ ఫిల్టర్‌లో మీకు బేసిక్‌గా ఏదైతే బాగా నచ్చుతుందో అది పెట్టుకోండి. నేను ఎక్కువ పెట్టింది ఇది. స్టార్టింగ్‌ది నేను పెట్టాను. నాకది పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయిందని అనిపించింది. ఇందులో చాలా బెస్ట్ ఉన్నాయి. మీరు ట్రై చేయండి. అంటే మీ లొకేషన్‌ని బట్టి, మీ ఫోటోని బట్టి ఏదైనా ఒకటి తీసుకోండి. సెకండ్‌ది కూడా బాగుంటది. ఫీస్ట్ అని ఉంటది. అది కూడా ఇది ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే. దాన్నైతే సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మనం సేవ్ ఉంటది. లేకపోతే రైట్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత సేవ్ చేసుకుందాం ఈ ఫోటోని. ఓకే. ఫోటో అయితే సేవ్ అయిపోయింది. బ్యాక్ వద్దాం. ఇక్కడ మనకు రిమూవ్ బీజీ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. ఇది ఆటోమేటిక్‌గా ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తది. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడైతే ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది. ఓకేనా? ఫోటో రిమూవ్ అయిపోయింది. ఓకే. ఫోటో అయితే రిమూవ్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ వద్దాం. అలాగే ఉంచి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే. ఓపెన్ అయితే చేసేసిన. కరెక్ట్‌గా ఇక్కడ వద్దాం. ఓకే. ఆ స్క్రీన్ షాట్ అంటే ఫోటో ఎక్కడైతే పెట్టామో అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి సేమ్ మనం ఫిల్టర్ చేసిన ఫోటో ఒకటి ఉంది కదా! సేవ్ చేసుకున్నాం కదా! స్టార్టింగ్‌లో ఆ ఫోటో తీసుకున్న. ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు జరిపేసిన. జరిపేసిన తర్వాత ఫోటో 2 సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ ఇచ్చాను. ఒకటి బ్రష్ వీడియో ఉంటది. ఇంకోటి ఎఫెక్ట్ వీడియో ఉంటది. అందులో బ్రష్ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు. ఈ బ్రష్ వీడియో అయితే తీసుకున్నా. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్రష్ వస్తది. అక్కడ మాత్రం కట్ చేద్దాం మనం. ఇక్కడ కట్ చేస్తున్నా. ఇక్కడి వరకైతే జరిపేస్తున్నా. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి హారిజాంటల్ సెలెక్ట్ చేస్తున్నా. అంతే ఈ పోర్షన్ నుంచి వస్తది. ఓకే. ఇలాగైతే వస్తది యానిమేషన్. ఇది మనకు కొంచెం ఫాస్ట్‌గా రావాలి. కాబట్టి దానికోసం స్పీడ్‌లోకి వెళ్దాం. ఇక్కడ స్పీడ్ ఉంటది. కొంచెం స్పీడ్ చేసుకోండి.
ఓకే. ఇలా కొంచెం స్పీడ్ చేసుకుంటే ఇంత చాలు. ఇంత చాలు. కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ అవసరం లేదు మనకు. కట్ చేసేద్దాం ఇంతే. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బీట్ మార్క్ కూడా పెట్టేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎక్కడ అంటే ఇక్కడ ఇంకో బీట్ వస్తది. అంటే టైటిల్ ఎక్కడైతే వస్తదో అక్కడ బీట్ మార్క్ అయితే పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ బ్రష్ వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి పైన క్రోమా కీ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. ఓకేనా? దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ప్యూర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే వైట్ కలర్ రిమూవ్ అయిపోతది. ఇప్పుడు ఆ వీడియోని దాంతో పాటు కింద ఫోటో యాడ్ చేశారు కదా మీరు, అంటే పిక్సార్ట్‌లో చేసిన ఫోటో, ఆ 2 సెలెక్ట్ చేసి ఈ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుందో టాప్‌లో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది మనకు ఆటోమేటిక్‌గా మ్యాచింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి. అది వచ్చేస్తది. ఇలా వస్తది. కానీ మంచి లుక్ లేదు. నేను అది చెప్తానులే కానీ. ఓకే. ఇక్కడ మనం బీట్ మార్క్ పెట్టాం కదా! అప్పుడు మనం ఒక పీఎన్‌జీ యాడ్ చేయాలి. ఏ పీఎన్‌జీ అంటే ఇంతకుముందు రిమూవ్ చేసినాం కదా! ఆ పీఎన్‌జీ యాడ్ చేయాలి. చేస్తే ఈ పీఎన్‌జీ అయితే కొంచెం పెద్దగా అయింది. అప్పుడు మీరు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి సైజ్ కొంచెం తక్కువ చేసి కరెక్ట్‌గా ఆ పోర్షన్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా దాన్ని బట్టి మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. లేకపోతే ఫింగర్ తోటైనా కరెక్ట్‌గా సెట్ చేసుకోండి దానిపైననే. ఇప్పుడు దీన్ని కూడా ఎండింగ్ వరకు జరిపేద్దాం. ఇక్కడే వద్దాం. ఓకే. ఆ పీఎన్‌జీ ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వచ్చి బ్యాక్ వద్దాం. ఇప్పుడు నేను మీకైతే ఒక టెక్స్ట్ ప్రీసెట్ ఇచ్చాను మీకు. ఓకేనా? ఇందులో ఒక ఫాంట్ కూడా ఉంటది. ఆ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ రెండుని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. వీలుంటే ఫుల్ ప్రాజెక్ట్ అయినా ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడనే ఏదైతే బీట్ మార్క్ పెట్టామో అక్కడ పేస్ట్ చేస్తున్నాను దీన్ని. పేస్ట్ చేసిన తర్వాత రిటర్న్ ఆఫ్ ద అని ఉంది కదా! రిటర్న్ ఆఫ్ దాన్ని కిందికి తీసుకొద్దాం. ఈ మహేష్ అనే నేమ్ పైన ఉంది. కానీ ఇక్కడ మనకు సరిగ్గా కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. అది మీకు కనిపించకపోతే ఈ రిటర్న్ ఆఫ్ ది సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన షేర్ చేయండి ఇలా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. దాని తర్వాత మహేష్ అనే నేమ్ ఉంటది. ఈ నేమ్‌ని కొంచెం సైజ్ తక్కువ చేసినా ఇలా సెట్ చేసినా మీ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీ నేమ్ ఏదైనా ఉండొచ్చు. అది పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే అది మీరు ఎండింగ్ వరకు అయితే స్క్రోల్ చేసి ఇప్పుడు మనం కరెక్ట్‌గా ఇక్కడ వద్దాం. ఎక్కడంటే 5 సెకండ్ దగ్గర. అంటే స్టార్టింగ్‌లో ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడ వచ్చి ఇక్కడ మనమైతే ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే నల్ అని ఉంటది ఒకటి. ఆబ్జెక్ట్ అండ్ ఎలిఫెంట్ ఉంది కదా! నల్ యానిమేషన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కింద ఫోటో. ఓకేనా? ఈ కింద ఫోటో నుంచి అంటే ఏదైతే స్క్రీన్‌షాట్ తీసినామో ఆ ఫోటో నుంచి పైన ఇక్కడ మనకు లింక్ ఆప్షన్ ఉంటది. డిలీట్ పక్కన. దాన్ని సెలెక్ట్ చేసి నల్‌ని లింక్ చేయండి. గ్రూప్‌ని కూడా సెలెక్ట్ చేసి నల్‌ని లింక్ చేయండి. ఇక్కడ మనం రెండు టెక్స్ట్‌ని కూడా ఏదైతే నల్ ఉందో దాన్ని అయితే మీరైతే దాన్ని మాత్రం అయితే లింక్ చేసేయండి. ఇప్పుడు అన్నీ లింక్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ నల్‌ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే అన్నీ వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఏందంటే దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి. ఓకే. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్కేల్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ చూడండి. ఓకే. దాని తర్వాత ఈ కీ ఫ్రేమ్ అయితే ఒకటి యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని జూమ్ చేసుకోండి ఇలా. జూమ్ చేస్తే ఇక్కడ మనకు ఇలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ మూవ్ అండ్ పైన ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కరెక్ట్‌గా పైన తీసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. ఇలా వచ్చేస్తది. జూమ్‌గా వచ్చేస్తది. కొంచెం ఎక్కువ జూమ్ అయిందని అనిపిస్తుంది. స్కేల్‌లోకి వెళ్ళి కొంచెం తక్కువ జూమ్ చేసి కొంచెం కిందకి తీసుకుంటా. ఇలా ఇప్పుడు చూడండి నేమ్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనమైతే ఒక షేక్ అయితే యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. అందులోకి వెళ్ళి ఇక్కడ రాండమ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టూ మచ్ అనే ఒక ప్రీసెట్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత పైన 50 ఉంది కదా! 50 అవసరం లేదు మనకు. 10 చాలు. 10 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఓకే. చూశారు కదా! ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనమైతే ఒక పార్టికల్ వీడియో యాడ్ చేద్దాం. అంటే ఒక థండర్ ఎఫెక్ట్ టైప్‌లో ఉంటదది. అది యాడ్ చేసి దీన్ని మీరైతే రొటేషన్ చేసుకోండి 90 డిగ్రీస్. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్కిన్ చేసుకోండి. అయితే వచ్చేస్తది చూడండి. వచ్చేసింది కదా! ఇప్పుడు మనమైతే సినిమాటిక్ ఫేమ్ అయితే యాడ్ చేద్దాం. దీనికోసం ఒక షేప్ క్రియేట్ చేసుకోండి. ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి ఇలాగైతే పెట్టి దీనైతే బ్లాక్ కలర్ పెట్టుకోండి. బ్లాక్ కలర్ పెట్టి కిందికి తీసుకోండి ఇలా. ఎండింగ్ వరకు జరిపేసేయండి ఫేమ్‌ని. దీన్ని డూప్లికేట్ చేసి పైన తీసుకోండి. ఫ్రేమ్ మీకు అవసరం ఉంటేనే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మంచి సినిమాటిక్ లుక్ అయితే ఉంటుంది అంతే. దాని తర్వాత వీడియో సేవ్ చేసుకోండి. మీకు వీలుంటే ఈ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. ట్రై చేయండి. టెక్స్ట్, ఫాంట్ అన్నీ ఇచ్చాను. ట్రై చేయండి. మీకు హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.